న్యూబార్న్ బేబీ స్కిన్ కేర్ గురించి చెప్పండి అని చాలామంది సబ్స్క్రైబర్స్ కమెంట్స్లో అడుగుతున్నారు. దాని గురించి ఇవాళ చెప్తాను. దిస్ డాక్టర్ సిద్ధార్థ గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. న్యూబార్న్ స్కిన్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. సో ఫస్ట్ డౌట్ ఏదొస్తుందంటే పేరెంట్స్కి బేబీ స్కిన్ పీల్ అయిపోతూ ఉంది. సో ఇదేమన్నా డేంజరా, ఎందుకు ఇలా అవుతోంది, మేమేమైనా సరిగ్గా చూసుకోవట్లేదా బేబీని అని కంగారు పడిపోతూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ స్కిన్ పీల్ అవ్వటం అనేది చాలా కామన్. బేబీ తల్లి కడుపులో ఉంటుంది కదా, ఉమ్ములో ఉన్నప్పుడు బేబీ చుట్టూతా ఉమ్ము నీళ్ళు ఉంటాయి. సో అది చక్కగా హైడ్రేట్ చేస్తూ ఉంటుంది. డెలివరీ అవ్వగానే మీరు బేబీని చూసినట్టయితే చాలా వైట్ వ్యాక్సీ లేయర్ ఉంటుంది బేబీ మీద, అది మీరు చూసే ఉంటారు. సో దాన్ని వెర్నిక్స్ అంటాం అనమాట. సో అది కూడా చక్కగా హైడ్రేట్ చేసి ఉంచుతుంది స్కిన్ని. సో డెలివరీ అయిపోయిన తర్వాత కొంత వెర్నిక్స్ తుడిచేయటము, తర్వాత అలా అది గ్రాడ్యువల్గా డ్రై అయిపోవటము జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, స్కిన్ పైన ఉన్న అవుటర్ లేయర్ ఉంటుంది కదా, అది షెడ్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా నార్మల్ ప్రాసెస్. సో ఈ బేబీ లోపల ఒక స్టెరైల్ ఎన్వైరన్మెంట్లో, క్లీన్ ఎన్వైరన్మెంట్లో ఉంటుంది, ఉమ్మనీళ్ళ మధ్యలో ఈ వెర్నిక్స్ కవర్ చేసి. సో సడన్గా డెలివరీ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ మన ఎన్వైరన్మెంట్కి బేబీ అడ్జస్ట్ అయ్యే ప్రాసెస్లో ఈ స్కిన్ పీలింగ్ అనేది జరుగుతుంది. సో ఈ పీలింగ్కి అయితే వర్రీ అవ్వక్కర్లేదు, దిస్ ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్. సో ఇంకొకటి ఏంటంటే చాలామంది ఫస్ట్ టైం మా పేరెంట్స్ చేసే మిస్టేక్, ఎవ్రీడే బేబీకి స్నానం చేయాలేమో అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎస్పెషలీ బేబీ వెయిట్ కనుక తక్కువ ఉంటే అసలు పీడియాట్రిషియన్సే అడ్వైస్ చేస్తారు, ఒక సర్టన్ వెయిట్ వచ్చే వరకు కూడా బేబీకి బాత్ ఇవ్వకండి అని. సో బీ వెరీ మైండ్ఫుల్ అబౌట్ ఇట్. లేదు బేబీ యావరేజ్ వెయిట్ ఉంది, పర్వాలేదు, బాత్ ఇవ్వండి అంటే కూడా ఎవ్రీడే బాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బేబీ స్కిన్ అని మనలాగా స్వెట్ అవ్వదు, స్వెట్ గ్లాండ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఎక్సెసివ్ స్వెట్టింగ్ కానీ, లేకపోతే టూ మచ్ ఆఫ్ డర్ట్కి ఎక్స్పోజ్ అవ్వటం కానీ అలాంటివి ఏమీ ఉండవు కదా. సో ఎక్కువ మంది మనుషులతో ఇంటరాక్ట్ అవ్వటం కానీ ఇవేమీ ఉండవు. కాబట్టి ఎవ్రీడే బేబీకి స్కిన్ డర్టీగా ఉంటుంది, బాత్ ఇవ్వాలి అని అనుకోవద్దు. వారానికి ఒక 3 to 4 days బేబీకి జెంటిల్గా ఉండే బేబీ వాష్ కానీ సోప్తో కానీ స్నానం చేస్తే సరిపోతుంది. మైల్డ్ సోప్స్ యూస్ చేసుకోండి, సోప్ ఆర్ బాడీ వాష్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా మైల్డ్గా ఉండేది యూజ్ చేసుకొని బాత్ ఇవ్వండి. ఏ రోజుల్లో అయితే మీరు బాత్ ఇవ్వరో ఆ రోజుల్లో ఏం చేయాలి, బేబీ కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఇయర్ వెనుక కానీ, నెక్ కానీ, హెడ్ అండ్ డైపర్ ఏరియా, ఇవన్నీ కూడా వామ్ వాటర్లో డిప్ చేసిన కాటన్ క్లాత్తో వైప్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇలా బాత్ ఇచ్చారు లేదా వైప్ చేశారు, ఇంకా అలా వదిలేస్తామా, ఇంకేమైనా చెయ్యాలా బేబీకి? సో బేబీకి మాయిశ్చరైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మామూలుగా మేము రికమెండ్ చేసేది ఏంటి, మామూలుగా మంచి లోషన్ కానీ క్రీమ్ కానీ యూజ్ చేసుకుని మసాజ్ ఇవ్వాలి. మాయిశ్చరైజ్ చేసేటప్పుడు జెంటిల్గా మసాజ్ చేయడం కూడా హెల్ప్ అవుతుంది. సో ఎలాంటి మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోవాలి, ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేసుకోవాలి, అసలు ఎందుకు యూజ్ చేయాలి? ఎందుకు యూజ్ చేయాలంటే బేబీ స్కిన్ డెలికేట్గా ఉంటుంది కాబట్టి దాన్ని మాయిశ్చరైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ డ్రై అవ్వడానికి ఎక్కువ టెండెన్సీ ఉంటుంది. అండ్ ఎప్పుడు మాయిశ్చరైజ్ చేయాలి, బాత్ చేసిన తర్వాత జెంటిల్గా వైప్ చేస్తారు కదా, ఎంతో కొంత తడిగా ఉంటుంది కదా ఒళ్ళు బేబీది, అదే టైంలో మాయిశ్చరైజర్ అప్లై చేసేసేయండి. సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ ఫర్ ది అడల్ట్ ఆల్సో. మనమైనా సరే బాత్ చేసిన తర్వాత స్కిన్ పూర్తిగా డ్రై అవ్వక ముందే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవటం వల్ల హైడ్రేషన్ అనేది స్కిన్లో లాక్ అవుతుంది, మాయిశ్చరైజింగ్ అనేది బాగా అవుతుంది. సో సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ టు ద బేబీ. బాత్ ఇచ్చిన తర్వాత టవల్ డ్రై చేసేసి వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేసేసేయండి. సో ఏ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి, ఏ క్రీమ్ అప్లై చేయాలి అంటే మెయిన్ కెమికల్స్, పారాబెన్స్, స్ట్రాంగ్ సెంట్స్, థాలేట్స్ ఇలాంటివి లేనివి చూస్ చేసుకోండి. డర్మటలాజికలీ టెస్టెడ్ కానీ, క్లినికలీ ప్రూవెన్ టు బి మైల్డ్ కానీ, ఇలాంటి కొన్ని ఫీచర్స్ మీరు తీసుకున్న క్రీమ్లో ఉన్నాయా లేదా అని చూసుకొని అలాంటి క్రీమ్స్ తీసుకొని యూజ్ చేయండి బేబీకి. సో ఇలాగా బేబీకి మీరు డే 1 నుంచి కూడా చక్కగా క్రీమ్ అప్లై చేయొచ్చు, స్కిన్ హెల్దీగా ఉంటుంది బేబీది. కొన్ని డూస్ అండ్ డోంట్స్ చెప్తాను ఇనీషియల్గా చేయాల్సినవి. సో బేబీస్కి సాఫ్ట్గా ఉండే కాటన్ క్లోత్స్ వేయండి ఇనీషియల్గా. అండ్ చాలా ఓవర్గా ర్యాప్ చేయకండి బేబీని థిక్ క్లాత్స్లో ర్యాప్ చేసేసి మళ్ళీ బేబీ క్యారియర్స్ ఉంటాయి కదా, ఇంత థిక్ క్యారియర్స్ వాటిల్లో పెట్టేసి అట్లా ర్యాప్ చేయకండి. దానివల్ల బేబీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది, ర్యాష్ అది రావడానికి రిస్క్ ఉంటుంది. సో అలా చేయకుండా బ్రీదబుల్ కాటన్ వేర్ వేయండి. అండ్ మన సీజన్ బట్టి బేబీకి ఎన్ని లేయర్స్తో కవర్ చేయాలి అన్న దాన్ని బట్టి కవర్ చేయండి. దీని గురించి కొన్ని షార్ట్స్ కూడా చేశాను నేను, కావాలంటే చూడండి అది. అండ్ బేబీకి ఫీడ్ ఇచ్చిన తర్వాత ప్రతిసారి బర్ప్ చేయండి. అండ్ ఇనీషియల్ ఫ్యూ వీక్స్ బేబీని జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బేబీ స్కిన్ కేర్ విషయంలో డోంట్స్ ఏంటి అంటే, ఈ స్కిన్ పీల్ అవుతుంది కదా అని అది తీయడానికి ట్రై చేయకండి.
అండ్ అడల్ట్స్ వాడే లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ బేబీస్కి అప్లై చేయకండి. అండ్ ఎక్కువసేపు సన్‌లైట్‌కి బేబీని ఎక్స్‌పోజ్ చేయకండి. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ఈ జాండీస్ రాకుండా ఉండాలంటే ఒక అరగంట, గంట బేబీని ఎండలో పెడితే సరిపోతుంది అనుకుంటారు. బట్ ప్లీజ్ రిమెంబర్ బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. ఆ స్ట్రాంగ్ యూవీ రేస్‌కి ఎక్కువసేపు ఎక్స్‌పోజ్ అవ్వటం అనేది అస్సలు మంచిది కాదు. సన్‌లైట్‌కి ఎక్కువసేపు ఎక్స్‌పోజ్ అయినంత మాత్రాన మనకి జాండీస్ పిగ్మెంట్ అనేది వెళ్ళిపోదు. దానికి స్పెసిఫిక్‌గా వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో, కొంత ఒక 10 మినిట్స్ ఎక్స్‌పోజర్ టు మార్నింగ్ సన్ ఈజ్ ఫైన్. బట్ టూ మచ్ స్ట్రాంగ్ సన్‌కి బేబీని ఎక్స్‌పోజ్ చేయకండి. ఐ హోప్ ఈ చిన్న చిన్న టిప్స్ అన్నీ ఐ హోప్ దే ఆర్ యూస్‌ఫుల్ టు యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.